అమరావతి అయిపోతుందా 2-3 ఏళ్లలో? ఈజీ కాదులేండి. కాదు కదా. ఒకవేళ రేపు ప్రభుత్వం, నేను మామూలుగా అమరావతి అయిపోతుందా లేదా, ప్రభుత్వం మారితే అమరావతి డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు రవిరామర కృషి చేస్తున్నారా లేదా అనేది కావాలి ఇక్కడ. ఆయన ఇప్పుడు కాదు, 2019కి ముందు 14 నుంచే మొదలు పెట్టారు. మన క్యాపిటల్ ఏది అంటే అమరావతి వస్తుంది, ఇంకోటి రాదు, 3 రాజధానులు రాదు, అమరావతి వస్తుంది. సో హీ స్టార్టెడ్ ద హార్డ్ వర్క్ విచ్ ఈస్ ఫ్రమ్ 2014. అప్పటి నుంచే. ఇప్పుడు రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? మళ్ళీ మొదలెట్టు, మళ్ళీ వీళ్ళు మార్చుకుంటూ పోతారు అంతే. సో ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక మాట మీద ఉండడం. సరే, ఒక లెక్క ప్రకారం చెప్దాం. ప్రజలు ఆలోచించాలి, నాయకులు కాదు, ప్రజలే ఆలోచించాలి. అది టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, వైసీపీ ఏంటి. ఒరే మీకు బుద్ధుందట్రా, ఊరికే ఎందుకురా ఎన్నిసార్లు మారుస్తారు, మాకు అమరావతే కావాలి వచ్చి మాట్లాడాలి. మా ప్రభుత్వం వచ్చాక మేము ఇది చేస్తాం, అది ఏంటిదంతా. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. కొంచెం టీఎస్ అంటారు, కొంచెం టీజీ అంటారు, అంతే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఆ టీజీ ఈ కాంట్రాక్ట్ ఇంకోటికి ఇస్తాడు, ఇప్పుడు టీఎస్ అనే ప్రతివాడు టీజీగా మార్చుకోవాలి. ఎవరు లబ్ధి పొందుతున్నారు? గవర్నమెంట్ కే డబ్బులు మళ్ళీ. అవునా, కాంట్రాక్టర్ గవర్నమెంట్ కే వెళ్తాయి. సామాన్య మనిషి ఏమవుతున్నాడు? సో ఇక్కడ సామాన్యమైన విధానంలో, సాధారణమైన విధానంలో బ్రతికే ఒక మామూలు మనిషి కోసం ఆలోచించేది ఎవరు ఆలోచిస్తున్నారు? నువ్వన్నది 100కి 100% నిజం. రోడ్లు వేస్తున్నారు. చాలా వరకు మున్సిపల్ శాఖకి సంబంధించిన ఎన్నో పూడిక తీతలు తీశారు. నేను నా స్వస్థలంలో కూడా నేను చూసా, అందులో తప్పు లేదు. వాటితో పాటుగానే మనుషుల మధ్య ఎందుకు మైత్రి సంబంధాన్ని డెవలప్ చేయట్లేదు? కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ ఎందుకు మౌనంగా ఉన్నారు? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బురద జల్లుకోవడం ఇదేనా మనం? అవునా కాదా? సో నేనేమంటానంటే, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కి ఆహ్వానం అందింది, రేపు వస్తారా అమరావతికి? దట్ షోస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎంత కాదనుకున్నా, ఆయనకి ఇస్తారు కంపల్సరీ ఆహ్వానం వస్తారు. రైట్. సో ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇప్పుడు మోడీ వచ్చారు, రేపు చేస్తారు. యాజ్ పర్ అడ్వాన్స్ టెక్నాలజీ అమరావతిని డెవలప్ చేయడానికి ఎంత కాదన్నా 7 to 8 years పడుతుంది. ఈజీగా 2-3 ఏళ్లలో అవ్వదు, అసలు అవ్వదు. 2020 ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారం కంప్లీట్ చేసేస్తారంటారా? అధికారం 8 ఏళ్ళు ముందు ఆయన ఈ 2-3 ఏళ్ళు తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, తన డైట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తన పర్యటనని, యాత్రల్ని ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. ఆయన తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఆంధ్ర రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ రానున్న ఈ 2-3 సంవత్సరాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే వయసుకి మించిన శ్రమ వెళుతోంది అక్కడ. బొడమేరు పొంగినప్పుడు అందరికన్నా ఎక్కువ తిరిగింది ఆయనే. దాన్ని కూడా లాంచ్లో తిరిగి ఫోటోలు తీసుకున్నాడని రకరకాల రాజకీయాలు చేశారు. సరే, ఓకే, చేసేవాళ్ళు చేస్తా ఉంటారు. ఇప్పుడు అత్తకి మంచి పేరు వస్తే కోడలు ఊరుకుంటుందా? అదేలే, కుంపర పెడుతుంది. అలాగే ఈ 2-3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంతో పాటుగా తన ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే. అయితే కూటమి ప్రభుత్వంలో కొద్దిపాటి లుకలుకలు మొదలైనాయి, అంతర్గత బాహాబాహి మొదలైంది, ఆధిపత్య పోరు కోసం యుద్ధం అనేది మానసికంగా మొదలైంది. ఇంకా పైకి రాలే. ఇవి గనక బ్లాస్ట్ అయితే ఇబ్బందులు మొదలవుతాయి. అది మీరు చూస్తారు. 2027 జమిలీ వస్తే పరిస్థితి ఏంటి? నేను గుర్తుంటే నా దగ్గర రండి, తెర మీద చూద్దాం. రిజల్ట్ ముందే ఇస్తాను నేను. ఓకే.